అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈ రోజు అయితే మీకు కమ్మని ఒక రసం అయితే చూపిస్తానండి. మీరు ఎన్నో రకాల రసం తింటారు కదా, ఒక్కసారి నేను చేసి ఈ రసాన్ని అయితే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది చాలా కమ్మగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది రసం అనేది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడైతే నేను చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఇక్కడ పులుపు అనేది మీ ఇష్టము. నేనైతే కరెక్ట్గా వేస్తున్నాను. కొంచెం పులుపు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి. చింతపండు అయితే ఒక అరగంట ముందే నానబెట్టాలి. ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ రసం అండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే నేను 2 మునక్కాయలు తీసుకుని దాన్ని 1.5 ఇంచు బిట్లుగా కట్ చేసి వేస్తున్నాను కుక్కర్లో అయితే. అలాగే ఒక పెద్ద సైజు టమాటా, అలాగే ఈ మీడియం సైజు చెంచాతో ఒక చెంచా కందిపప్పు అండి. స్పూన్లు అయితే 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు మనము మునక్కాయలు మునిగేంత నీళ్ళైతే పోసుకుందాము. ఎక్కువ నీళ్ళైతే పోయకూడదు. కరెక్ట్గా మనకు మునక్కాయలు మునిగితే సరిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు దీన్ని మూత అయితే పెట్టేద్దాము. ఒక 5-6 విజిల్ అయితే పెట్టుకుందాం. ఆ లోపల మనము సాంబార్ పౌడర్ అయితే రెడీ చేసుకుందాము. చిన్న మిక్సీ జార్లో ఒక స్పూను ధనియాలు, అలాగే ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాలండి. మిరియాలు అనేది ఇక్కడ మీరు చూసి వేసుకోండి. మెంతులు అనేది జస్ట్ కొద్దిగా వేసుకోండి. 1/4 స్పూన్ కన్నా కొంచెం తక్కువ. ఎక్కువ అయితే మరి చేదు వచ్చేస్తుంది. అలాగే ఎండుమిరపకాయలండి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఎండుమిరపకాయలు అయితే 4 అయితే తీసుకున్నాను. రెడ్గా చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మిక్సీ పెట్టినప్పుడు మసాలా అనేది బాగా పొడవుతుంది. దీంట్లోనే ఒక 6 తెల్లగడ్డపాయలు, పెద్ద సైజు గడ్డలండి ఇవి. చిన్నవైతే ఒక 7-8 వేసుకోండి. దీని అయితే మిక్సీ పట్టేద్దాము. ఈ విధంగా పొడి కొట్టుకోవాలి. మంచి అరోమా ఫ్లేవర్ అండి. ఈ విధంగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మన మునక్కాయ, కందిపప్పు, టమాటా అంతా బాగా ఉడికిపోయాయి. నేను ఇక్కడ విజిల్స్ వచ్చేసి 5-6 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. సరిపోతాయండి. ఇప్పుడు మనం స్మాషర్తో కుక్కర్లోనే మనం వేసిన ఐటమ్స్ అన్ని బాగా స్మాష్ చేసేయాలి. ఎందుకంటే మనం మునక్కాయ రసం అన్నాం కదా, మునక్కాయలు ఉండే పిప్పంతా వచ్చేయాలి. అలాగే మనం వేసిన కందిపప్పు, టమాటా మొత్తము బాగా ఇందులో స్మాష్ అయిపోయిందంటే వడగట్టేటప్పుడు ఈజీగా మనము జల్లిగంటలో వడగట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో జల్లిగంటలో పోసి బాగా వడగట్టుకోవాలండి. మనకి పిప్పి మొత్తం ఆ జల్లిగంటలో ఉండేలాగా స్మాషర్తోనే బాగా మనం వేసిన కందిపప్పు, అలాగే మునక్కాయ పిప్పి అంతా బాగా దిగేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు చేసిన ఇది బాగా మనకు ఆ పిప్పి అనేది బాగా వచ్చేస్తుందండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మొత్తం మనము జల్లిగంటలో ఈ విధంగా చేసుకున్నామంటే మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మనకు పూర్తిగా లిక్విడ్ టైప్లో వచ్చేస్తాయి బౌల్లోకి. ఈ విధంగా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకున్నామంటే పప్పు కూడా మనకు బాగా మ్యాష్ అయిపోయి పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు విధంగా పిప్పి మొత్తం పక్కన తీసి పెట్టేయాలి. ఇక్కడ రసం అనేది మనకు ఈ క్వాంటిటీ వచ్చిందండి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో 3 చెంచాల నూనె అయితే పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత రెడీ చేసి పెట్టిన రసం పౌడర్ ఉంది కదా, అదైతే వేసేయాలి. ఇక్కడ స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ మసాలా వేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి మనం కలుపుకోవాలి. మనం ఈ పౌడర్ని ఎక్కువగా మాడపెట్టకూడదండి. మాడిందంటే చేదు వచ్చేస్తుంది. జస్ట్ ఒక 5 సెకండ్లు అలా కలుపుకోవాలి. స్టవ్ అయితే మీడియంలో పెట్టేయండి. ఈ విధంగా ఒక్క 5 సెకండ్లు అలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని బాగా మనము దాని గుజ్జంతా బాగా తీసుకోవాలి. ఇక్కడైతే ఈ మాత్రం వచ్చింది మనకు గుజ్జు అనేది. ఇప్పుడు దీంట్లోనే మనము మునక్కాయ, కందిపప్పు రసం ఉంది కదా, ఆ రసం మొత్తము దీంట్లో వేసేసి స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాం. మనము రసం క్వాంటిటీ అనేది చూసుకోవాలండి. మనకు రసం అనేది నీళ్ళగానే ఉండాలి. ఈ విధంగా అయితే క్వాంటిటీ పెట్టుకున్నాను నేను. మీకు పులుపు కొంచెం ఎక్కువ అనిపించినా, కారం కొంచెం ఎక్కువ అనిపించినా కూడా కొద్దిగా నీళ్ళైతే పోసుకోండి. రుచికి తగ్గ ఉప్పు అయితే వేసి కలుపుకున్నాను. ఈ రసం ఎక్కువసేపు మనం ఉడకపెట్టకూడదండి. జస్ట్ ఒక 1 నిమిషం లేదా 2 నిమిషాలు మనకు ఒక పొంగు వస్తే సరిపోతుంది. దీన్ని అలాగే మీడియం ఫ్లేమ్లో వదిలేద్దాము. రసం అనేది చూసారు కదా, మనకు చుట్టూ పొంగు అయితే వచ్చేలాగా స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా మనకు పొంగు రావాలండి. 1 నిమిషం లేదా 2 నిమిషాలు మనము ఈ విధంగా బాగా పొంగు అనేది తెలియలాగా, అంటే రసం అనేది కొంచెం తెలియలాగా చేస్తే మనకు రసం పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి, ఒకే ఒక పొంగు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్గా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని కలుపుకోవడమే. ఈ రసం అయితే
గుమ్మలాడుతూ డిఫరెంట్ టేస్ట్‌తో చాలా బాగుంటుందండి. ఈజీగా నా మెథడ్‌లో చేసి చూడండి. చాలా బాగుంటుంది మీకు టేస్ట్ అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మన రసం అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో అయితే మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. మనం ఎన్నో రకాల రసం తింటాం కదా! ఒక్కసారి మునక్కాయ రసం నా పద్ధతిలో ట్రై చేసి చూడండి. చాలా బాగొస్తుంది. ఇప్పుడు దీన్నైతే మనము సర్వ్ చేసేద్దాము. ఆల్రెడీ గిన్నెలోనే ఉంది. చూసారు కదా కలర్‌ఫుల్‌గా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.